జగన్కు రాజ్యసభ ఝలక్. ఇక బీజేపీతో నో ఛాన్స్. ఏపీలో వైసీపీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తరుణంలో ఆ పార్టీకి రాజ్యసభ సభ్యులు కొండంత అండగా కనిపించారు. సార్వత్రిక ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. కానీ రాజ్యసభ స్థానాలకు సంబంధించి 11 మంది సభ్యుల బలం ఆ పార్టీకి ఉంది. వారి ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గర కావాలన్నది జగన్ ప్లాన్. అయితే ఇప్పటికే చంద్రబాబు కేంద్ర పెద్దలకు దగ్గరయ్యారు. ఎన్డీఏ 3లో కీలకంగా మారారు. ఈ తరుణంలో రాజ్యసభ సభ్యుల ద్వారా రాజకీయం చేయాలని జగన్ భావించారు. తన అవసరం బీజేపీకి వస్తుందని ఆశించారు. అందుకే లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో అడిగిందే తడువుగా జగన్ మద్దతు ప్రకటించారు. ఇదే మాదిరిగా బీజేపీ రాజ్యసభలో తన సాయాన్ని అర్థిస్తుందని భావించారు. రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకపోవడమే అందుకు కారణం. సార్వత్రిక ఎన్నికల్లో చాలామంది బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీలుగా పోటీ చేశారు. ఎన్నికల్లో అనూహ్యంగా ప్రతిపక్షాలు పుంజుకోవడంతో బలమైన అభ్యర్థులను బరిలో దించాలని భావించి బీజేపీ రాజ్యసభ సభ్యులను పోటీ చేయించింది. వారు ఎంపీలుగా గెలిచారు. దీంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే రాజ్యసభలో బీజేపీకి బలం తగ్గింది. ఆ బలాన్ని భర్తీ చేసి బీజేపీకి దగ్గర కావాలని జగన్ భావించారు. అయితే ఇప్పుడు బీజేపీకి సొంతంగానే రాజ్యసభలో బలం ఏర్పడింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. అటువంటి వారి స్థానంలో బీజేపీ సభ్యులే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవుతున్నారు. దీంతో బీజేపీకి బలం చేకూరుతోంది. రాజ్యసభలో సంపూర్ణ ఆధిక్యత సాధించింది బీజేపీ. దీంతో వైసీపీ ఆశలు నెరవేరలేదు. రాజ్యసభ సభ్యులతో రాజకీయం చేయాలని భావించిన జగన్ వ్యూహం ఫెయిల్ అయింది. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ బలం 119. ఇందులో బీజేపీకి సొంతంగా 96 మంది సభ్యులు ఉన్నారు. మిగతా వారు మిత్రపక్షాలకు చెందినవారు. రాజ్యసభలో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టాలంటే అవసరమైన సాధారణ మెజార్టీ 117.